వెల్కమ్ టు ద బయాలజీ పంతులు యూట్యూబ్ ఛానల్. నేను మీ బయాలజీ పంతులు. ఈరోజు ప్రజెంట్ జరుగుతూ ఉన్నటువంటి టెట్లో ఫిజిక్స్లో ఏ ఏ ఏరియాస్ నుంచి బిట్స్ వస్తున్నాయో ఆ యొక్క ఏరియాస్ నుంచి బిట్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు చేయాల్సిందల్లా మన యొక్క ఛానల్ను ఒక లైక్ చేయండి, కుదిరితే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్, సీలింగ్ ఫ్యాన్ రెక్కలలో ఉండే చలనం ఏంటి? ఆప్షన్ 1 క్రమరహిత చలనం, ఆప్షన్ బి డోలన చలనం, ఆప్షన్ 3 స్థానాంతర చలనం, ఆప్షన్ 4 భ్రమణ చలనం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 భ్రమణ చలనం. నెక్స్ట్ బిట్, స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనం ఏంటి? ఆప్షన్ 1 డోలన చలనం, ఆప్షన్ 2 భ్రమణ చలనం, ఆప్షన్ 3 వక్రరేఖీయ చలనం, ఆప్షన్ 4 సమచలనం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వక్రరేఖీయ చలనం. దీన్నే కర్వీలీనియర్ మోషన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, వేగమైనటువంటి కాన్సెప్ట్స్ నుంచి కూడా బిట్స్ అడుగుతూ ఉన్నాడు. ఫస్ట్ బిట్, వేగం అంటే ఆప్షన్ ఏ దూరంలో మార్పు రేటు, ఆప్షన్ బి స్థానభ్రంశం మార్పు రేటు, ఆప్షన్ సి మొత్తం ప్రయాణించిన దూరం, ఆప్షన్ 4 దిశ లేని కాలానికి దూరం. ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్థానభ్రంశంలో మార్పు రేటును వేగం అంటారు. నెక్స్ట్ బిట్, వేగం ఒక ఆప్షన్ ఏ అదిశ రాశి, ఆప్షన్ బి సదిశ రాశి, ఆప్షన్ సి మూల రాశి, ఆప్షన్ డి ఉద్భవ అదిశ రాశి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వెక్టార్ క్వాంటిటీ లేదా సదిశ రాశి అంటారు. నెక్స్ట్ బిట్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్. సో వేగం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి? ఆప్షన్ ఏ మీటర్, ఆప్షన్ బి మీటర్ బై సెకండ్, ఆప్షన్ సి సెంటీమీటర్, ఆప్షన్ డి సెకండ్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ అనేది వెలాసిటీకి ఎస్ఐ ప్రమాణం. నెక్స్ట్ బిట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ వెహికల్. సో వాహనాల యొక్క వేగాన్ని కొలిచే పరికరం ఏంటి? ఆప్షన్ ఏ బారోమీటర్, ఆప్షన్ బి థర్మామీటర్, ఆప్షన్ సి స్పీడోమీటర్, ఆప్షన్ డి అమ్మీటర్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్పీడోమీటర్. సో ఇక్కడ వేగం యొక్క డిస్క్రిప్షన్ గమనించినట్లయితే, వేగం ఒక కణం యొక్క స్థానభ్రంశంలోని మార్పు రేటును ఆ కణం యొక్క వేగం అంటారు. ఇది ఒక సదిశ రాశి. స్థానభ్రంశం వేగము ఈజ్ ఈక్వల్ టు కాలం. సో వేగానికి ప్రమాణం సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ పర్ సెకండ్. వాహనాల వేగాన్ని కొలిచేందుకు ఉపయోగించే పరికరం స్పీడోమీటర్. వేగం అనేది ధనాత్మకం లేదా రుణాత్మకం లేదా శూన్యం కావచ్చు. సరళ రేఖా మార్గంలో వడినే వేగం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ కాన్సెప్ట్, త్వరణం. సో త్వరణం అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి కూడా ప్రజెంట్ జరుగుతూ ఉన్నటువంటి టెట్లో బిట్స్ వస్తున్నాయి. ఫస్ట్ బిట్, త్వరణం అంటే ఆప్షన్ ఏ దూరంలో మార్పు రేటు, ఆప్షన్ బి స్థానభ్రంశం మార్పు రేటు, ఆప్షన్ సి వేగం మార్పు రేటు, ఆప్షన్ డి మొత్తం ప్రయాణించిన దూరం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వేగంలో మార్పు రేటు. వేగంలో మార్పు రేటు. రైట్. నెక్స్ట్ బిట్, త్వరణం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి? ఆప్షన్ ఏ మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ బి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఆప్షన్ సి సెంటీమీటర్ పర్ సెకండ్, ఆప్షన్ డి కిలోమీటర్ పర్ అవర్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ బిట్, సో ఇక్కడ త్వరణం అంటే గమనంలో ఉన్న వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటుని, గమనంలో ఉన్న వస్తువు యొక్క వేగంలో ఉన్నటువంటి మార్పు రేట్ని త్వరణం అంటారు. త్వరణానికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్. సో ఏవి త్వరణం ఈజ్ ఈక్వల్ టు టీ. సో నెక్స్ట్, బలం లేదా ఫోర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి కూడా బిట్స్ వస్తున్నాయండి. సో ఫస్ట్ బిట్, బలం ఒక ఆప్షన్ ఏ అదిశ రాశి, ఆప్షన్ బి వెలాసిటీ క్వాంటిటీ లేదా సదిశ రాశి, ఆప్షన్ సి ఫండమెంటల్ క్వాంటిటీ, ఆప్షన్ డి మితిలేని రాశి.
సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సదిశ రాశి. సో బలం కూడా ఒక సదిశ రాశి. నెక్స్ట్ బిట్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్. సో బలం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి? ఆప్షన్ ఏ డైన్, ఆప్షన్ బి జౌల్, ఆప్షన్ సి న్యూటన్, ఆప్షన్ డి వాట్. సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి న్యూటన్. సో బలానికి ప్రమాణం న్యూటన్. సో నెక్స్ట్ బిట్, బలం యొక్క మితి సూత్రం. ఆప్షన్ ఏ mlt-1, ఆప్షన్ బి ml²t-2, ఆప్షన్ సి mlt-2, ఆప్షన్ డి m²lt-2. సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి mlt-2. నెక్స్ట్ కాన్సెప్ట్ గమనించినట్లయితే స్టాటిక్ ఫ్రిక్షన్ లేదా స్థైతిక ఘర్షణ నుంచి కూడా బిట్స్ వస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ బిట్, స్థైతిక ఘర్షణ ఎప్పుడు పనిచేస్తుంది? ఆప్షన్ ఏ వస్తువులు పరస్పరం కదులుతూ ఉన్నప్పుడు, ఆప్షన్ బి వస్తువులు నిశ్చల స్థితిలో ఉండి కదలబోయే సమయంలో, ఆప్షన్ సి వస్తువులు గిరగిరా కదులుతూ ఉన్నప్పుడు, ఆప్షన్ 4 వస్తువులు మధ్యలో స్పర్శ లేకపోయినప్పుడు, అంటే వస్తువులు మధ్యలో స్పర్శ కోల్పోయినప్పుడు. సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వస్తువులు నిశ్చల స్థితిలో ఉండి కదలబోయే టైంలో స్థైతిక ఘర్షణ అనేది పనిచేస్తుంది. రైట్. నెక్స్ట్ బిట్, స్థైతిక ఘర్షణను ఇంకేమని అంటారు? సో స్థైతిక ఘర్షణకు మరొక పేరు. ఆప్షన్ ఏ స్థిర బలం, ఆప్షన్ బి స్వయం సర్దుబాటు బలం, ఆప్షన్ సి అసమతుల బలం, దట్ మీన్స్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, ఆప్షన్ డి జీరో ఫోర్స్. మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వయం సర్దుబాటు బలం. సో దీన్నే సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ ఫోర్స్ అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ బిట్, స్థైతిక ఘర్షణ ఉండడానికి అవసరమైన నియమం ఏది? ఆప్షన్ ఏ వస్తువులు కదులుతూ ఉండాలి, ఆప్షన్ బి వస్తువులు స్పర్శలో ఉండి నిశ్చలంగా ఉండాలి, ఆప్షన్ సి వస్తువులు దూరంగా ఉండాలి, ఆప్షన్ 4 వస్తువులు వృత్తాకారంగా కదులుతూ ఉండాలి లేదా కదలాలి. సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ను గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వస్తువులు స్పర్శలో ఉండి నిశ్చలంగా ఉండాలి. నెక్స్ట్, ఘర్షణ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి కూడా టెట్లో బిట్స్ అడుగుతూ ఉన్నాడండి. సో ఫస్ట్ బిట్, ఘర్షణ బలాల సరి అయిన క్రమం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఘర్షణ బలాల సరి అయిన క్రమం. ఆప్షన్ ఏ స్టాటిక్ లెస్ దాన్ స్లైడింగ్ లెస్ దాన్ రోలింగ్, ఆప్షన్ బి రోలింగ్ లెస్ దాన్ స్లైడింగ్ లెస్ దాన్ స్టాటిక్, ఆప్షన్ సి స్లైడింగ్ లెస్ దాన్ రోలింగ్ లెస్ దాన్ స్టాటిక్, ఆప్షన్ డి రోలింగ్ లెస్ దాన్ స్టాటిక్ లెస్ దాన్ స్లైడింగ్. సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రోలింగ్ లెస్ దాన్ స్లైడింగ్ లెస్ దాన్ స్టాటిక్. అనగా ఇక్కడ గమనించినట్లయితే స్టాటిక్ ఫ్రిక్షన్ యొక్క ఘర్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అన్నింటికంటే రోలింగ్ ఘర్షణ తక్కువ, ఫస్ట్ ప్లేస్ రోలింగ్ ఘర్షణ తక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఇంకొద్దిగా ఎక్కువగా ఉండేది స్లైడింగ్ ఘర్షణ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆ స్లైడింగ్ ఘర్షణతో కంపేర్ చేస్తే స్టాటిక్ ఘర్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ బిట్, బాల్ బేరింగ్స్ ప్రధానంగా ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఘర్షణ పెంచడానికి, ఆప్షన్ బి దొర్లుడు గమనాన్ని జారుడుగా మార్చడానికి, ఆప్షన్ సి జారుటకు బదులు దొర్లేటట్లు చేసి ఘర్షణ తగ్గించడానికి, ఆప్షన్ డి చలనాన్ని పూర్తిగా ఆపడానికి. సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెడ్యూసింగ్ ఫ్రిక్షన్ బై కన్వర్టింగ్ స్లైడింగ్ ఇంటూ రోలింగ్. సో జారుడుగా ఉన్న దాన్ని దొర్లేటట్టు చేసి ఘర్షణ తగ్గించడానికి
బాల్ బేరింగ్స్ అనేది ఉపయోగిస్తాం. రైట్, నెక్స్ట్ బిట్, దొర్లుడు ఘర్షణ అంటే రోలింగ్ ఫ్రిక్షన్ ఉపయోగించే ఉదాహరణ ఏది? రోలింగ్ ఫ్రిక్షన్ ఉపయోగించే ఉదాహరణ క్రింది వానిలో ఏది? ఆప్షన్ ఏ రోడ్డుపై నడక, ఆప్షన్ బి పెన్నుతో రాయడం, ఆప్షన్ సి సీలింగ్ ఫ్యాన్లు, సైకిళ్ళ ఇరుసుల్లో బాల్ బేరింగ్లు, ఆప్షన్ డి స్లైడింగ్ ఏ బుక్ ఆన్ ఏ టేబుల్, బల్లపై పుస్తకం జారడం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సీలింగ్ ఫ్యాన్లు, సైకిళ్ళ ఇరుసుల్లో బాల్ బేరింగ్లు ఉపయోగించడం అనేది దొర్లుడు ఘర్షణకు సంబంధించినది. రైట్, నెక్స్ట్ బిట్, ఫ్రిక్షన్ ఈజ్ నెససరీ బికాజ్, ఘర్షణ అవసరం ఎందుకంటే ఆప్షన్ ఏ ఇది ఎల్లప్పుడూ వేడి ఉత్పత్తి చేస్తుంది, ఆప్షన్ బి బెల్టుల ద్వారా చలనాన్ని పంపించడంలో సహాయపడుతుంది, ఆప్షన్ సి వస్తువుల బరువు తగ్గిస్తుంది, ఆప్షన్ డి అన్ని చలనాలను ఆపుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. మీ యొక్క కామెంట్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బెల్టుల ద్వారా చలనాన్ని పంపించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ కంపారిజన్. సో పునరుద్ధరించబడే మరియు పునరుద్ధరించబడినటువంటి శక్తి వనరుల గురించి బిట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ బిట్, పునరుద్ధరించబడే శక్తి వనరులకు ఉదాహరణ ఆప్షన్ 1 కెరోసిన్, ఆప్షన్ 2 సోలార్ ఎనర్జీ, ఆప్షన్ 3 కోల్ ఆర్ బొగ్గు, ఆప్షన్ 4 న్యాచురల్ గ్యాస్ లేదా సహజ వాయువు. మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సౌరశక్తి అనేది పునరుద్ధరించబడే శక్తి వనరుకు ఉదాహరణ. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్, తరిగిపోని శక్తి వనరులు, దట్ మీన్స్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. ఆప్షన్ 1 న్యాచురల్ గ్యాస్ మరియు కోలు, ఆప్షన్ 2 పెట్రోల్ డీజిల్, ఆప్షన్ 3 కిరోసిన్ హైడల్ పవర్, ఆప్షన్ 4 హైడల్ పవర్ అండ్ విండ్ ఎనర్జీ. సో ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నీటి శక్తి మరియు గాలి శక్తి. ఎస్, నీటి శక్తి మరియు గాలి శక్తి అనేవి ఇవి తరిగిపోనటువంటి మరియు నాన్ ఎగ్జాస్టబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అంటారు. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్, క్రింది వాటిలో పునరుద్ధరింపబడే శక్తి వనరు ఏది? ఆప్షన్ 1 థర్మల్ శక్తి, ఆప్షన్ 2 పరమాణుక శక్తి, ఆప్షన్ 4 ఆప్షన్ 3 గోబర్ గ్యాస్, ఆప్షన్ 4 పెట్రోలియం ప్రొడక్ట్స్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గోబర్ గ్యాస్. సో గోబర్ గ్యాస్ అనేది పునరుద్ధరించబడేటటువంటి శక్తి వనరుకు ఉదాహరణ. నెక్స్ట్ బిట్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్ఎగ్జాస్టిబుల్ ఎనర్జీ రీసోర్సెస్. సో తరిగిపోని శక్తి వనరుల ప్రయోజనాలు ఏంటి? తరిగిపోనటువంటి శక్తి వనరుల ప్రయోజనాలు ఏంటి? ఆప్షన్ ఏ ధర ఎక్కువ, ఆప్షన్ బి కాలుష్య రహితాలు, ఆప్షన్ సి కాలుష్య కారకాలు, ఆప్షన్ డి ఎప్పటికీ లభిస్తాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బి మరియు డి. సో తరిగిపోయినటువంటి శక్తి వనరులు ఇవి కాలుష్య రహితాలు మరియు ఇవి ఎప్పటికీ లభిస్తాయి. రైట్, నెక్స్ట్ బిట్, డెసిబుల్స్ నుంచి కూడా బిట్స్ అడుగుతూ ఉన్నాడండి. సో ఫస్ట్ బిట్, ధ్వని తీవ్రతను కొలిచే పరికరం ఏది? ఫస్ట్ బిట్, ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం. ఆప్షన్ ఏ హెడ్జ్, ఆప్షన్ బి డెసిబుల్, ఆప్షన్ సి జౌల్, ఆప్షన్ డి న్యూటన్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డెసిబుల్. సో ధ్వని తీవ్రతను లేదా సౌండ్ ఇంటెన్సిటీని డెసిబుల్తో కొలుస్తాము. రైట్, నెక్స్ట్ బిట్, ధ్వని తీవ్రతను కొలిచే పరికరం ఏది? ఆప్షన్ ఏ బారోమీటర్, ఆప్షన్ బి థర్మామీటర్, ఆప్షన్ సి సౌండ్ మీటర్ లేదా నాయిస్ మీటర్, ఆప్షన్ డి అమ్మీటర్. మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సౌండ్ మీటర్ లేదా నాయిస్ మీటర్ అని కూడా పిలుస్తాం. రైట్, నెక్స్ట్ బిట్, మానవ చెవులు భరించగల గరిష్ట ధ్వని తీవ్రత. సో ఈ యొక్క ఎగ్జామ్లో వచ్చింది. సో హ్యూమన్ ఇయర్స్ కెన్ సేఫ్లీ టాలరేట్ సౌండ్ ఇంటెన్సిటీ అప్ టు.
ఆప్షన్ ఏ 30 డెసిబెల్స్, ఆప్షన్ బి 60 డెసిబెల్స్, ఆప్షన్ సి 80 డెసిబెల్స్, ఆప్షన్ డి 100 డెసిబెల్స్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 80 డెసిబెల్స్. సో 80 డెసిబెల్స్ సౌండ్స్ని మన యొక్క చెవులు భరిస్తాయి. రైట్. నెక్స్ట్ బిట్. సుమారు 60 డెసిబెల్ ధ్వని తీవ్రత కలిగినది ఏది? సో క్రింది వానిలో ఏది 60 డెసిబెల్స్ ధ్వని తీవ్రతను కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ సాధారణ శ్వాస, ఆప్షన్ బి గుసగుసలు, ఆప్షన్ సి సాధారణ సంభాషణ, ఆప్షన్ డి రద్దీగా ఉండే ట్రాఫిక్. మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈ సాధారణ సంభాషణ. సో మనం మాట్లాడేటటువంటి సాధారణ కాన్వర్జేషన్లో 60 డెసిబెల్స్ ధ్వని తీవ్రత అనేది ఉంటుంది. నెక్స్ట్ బిట్. 1 డెసిబెల్ ఈజ్ ఈక్వల్ టు. సో ఒక డెసిబెల్ అనేది క్రింది వానిలో దేనికి సమానం? ఆప్షన్ ఏ ఒక బెల్, ఆప్షన్ బి బెల్ యొక్క 10వ వంతు, ఆప్షన్ సి 10 బెల్స్ లేదా 10 బెల్స్, ఆప్షన్ డి బెల్ యొక్క 100 వంతు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బెల్ యొక్క 10వ వంతు. సో డెసిబెల్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఆఫ్ ఏ బెల్. నెక్స్ట్ బిట్. 80 డెసిబెల్స్ కంటే ఎక్కువ ధ్వని తీవ్రత ఉంటే ఏమవుతుంది? 80 డెసిబెల్స్ కంటే ఎక్కువ ధ్వని తీవ్రత దేనికి కారణమవుతుంది? ఆప్షన్ ఏ వినడానికి మధురంగా ఉంటుంది, ఆప్షన్ బి శారీరక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది, ఆప్షన్ సి మనుషులపై ప్రభావం ఉండదు, ఆప్షన్ డి వినికిడి శక్తిని పెంచుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శారీరక ఇబ్బందులు మరియు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. నెక్స్ట్ బిట్. గుసగుసల ధ్వని తీవ్రత సుమారుగా ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 10 డెసిబెల్స్, ఆప్షన్ బి 30 డెసిబెల్స్, ఆప్షన్ సి 60 డెసిబెల్స్, ఆప్షన్ డి 80 డెసిబెల్స్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 30 డెసిబెల్స్. ఆన్సర్ గమనించినట్లయితే ఇది 30 డెసిబెల్స్గా ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, మెల్టింగ్ పాయింట్ మరియు ఫ్రీజింగ్ పైన కూడా బిట్స్ వస్తూ ఉన్నాయండి. సో ఫస్ట్ బిట్ గమనించినట్లయితే ద్రవీభవన స్థానం అంటే, సో ద్రవం వాయువుగా మారే ఉష్ణోగ్రత, ఘనపదార్థం ద్రవంగా మారే ఉష్ణోగ్రత, వాయువు ద్రవంగా మారే ఉష్ణోగ్రత, ద్రవం ఘనంగా మారే ఉష్ణోగ్రత. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఘన పదార్థం ద్రవంగా మారే ఉష్ణోగ్రత. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఘన పదార్థం ద్రవంగా మారడాన్నే ద్రవీభవన స్థానం లేదా దాన్నే మెల్టింగ్ పాయింట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ బిట్. డ్యూరింగ్ మెల్టింగ్ ఆఫ్ ఐస్ ద టెంపరేచర్. సో డ్యూరింగ్ ద మెల్టింగ్ ఆఫ్ ఐస్ ద టెంపరేచర్. సో మంచు ద్రవంగా మారేటప్పుడు ఉండే ఉష్ణోగ్రత ఆప్షన్ ఏ నిరంతరం పెరుగుతుంది, ఆప్షన్ బి నిరంతరం తగ్గుతుంది, ఆప్షన్ సి స్థిరంగా ఉంటుంది, ఆప్షన్ డి శూన్యంగా మారుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఆ ఉష్ణోగ్రత అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ నుంచి కూడా బిట్స్ వస్తున్నాయండి. సో నెక్స్ట్ బిట్. నీరు ఘనీభవించినప్పుడు ఆప్షన్ ఏ సంకోచిస్తుంది, ఆప్షన్ బి వ్యాకోచిస్తుంది, ఆప్షన్ సి వ్యాకోచం మారదు, ఆప్షన్ డి ఆవిరైపోతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వ్యాకోచిస్తుంది. సో నీరు ఘనీభవించినప్పుడు వ్యాకోచిస్తుంది. నెక్స్ట్ బిట్. సో 0 డిగ్రీ ఉష్ణోగ్రత మరియు సాధారణ వాతావరణ పీడంలో నీరు ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ ఘనస్థితిలో మాత్రమే ఉంటుంది, ఆప్షన్ బి ద్రవ స్థితిలో మాత్రమే ఉంటుంది, ఆప్షన్ సి బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్స్ ఘన మరియు ద్రవ రెండు రూపాల్లో ఉంటుంది, ఆప్షన్ డి వాయు స్థితిలో ఉంటుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఘన మరియు ద్రవ రెండు దశల్లో కూడా ఉంటుంది లేదా రెండు రూపాల్లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్స్ మీద కూడా బిట్స్ వస్తున్నాయండి. సో ఫస్ట్ బిట్ గమనించినట్లయితే నీటి మరుగు స్థానం ఎంత? ఆప్షన్ ఏ 64 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ బి 77 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ సి 100 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ డి 357 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నీరు అనేది మరుగుతుంది. రైట్. నెక్స్ట్, క్రింది వాటిలో అతి తక్కువ మరుగు స్థానం, అతి తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి ద్రవం ఏది? ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి కార్బన్ టెట్రాక్లోరైడ్, ఆప్షన్ సి మిథైల్ ఆల్కహాల్, ఆప్షన్ డి మెర్క్యూరీ లేదా పాదరసం. మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మిథైల్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ అనేది కొద్దిగా వేడి అందించినట్లయితే అది బొగ్గుమని మండుతుంది కదండి. సో బికాస్ ఆఫ్ దట్ దీని యొక్క మరుగు స్థానం లేదా బాయిలింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ బిట్, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ ఈజ్ ఆప్షన్ ఏ 64 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ బి 77 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ సి 100 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ డి 357 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్, సో కటకాల పై నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి. అంటే కటకాలు అంటే కుంభాకార కటకం మరియు పుటాకార కటకం పైన కూడా బిట్స్ వస్తూ ఉన్నాయి. మధ్యలో మందంగా అంచుల వద్ద పల్చగా ఉండేటటువంటి కటకం ఏది? ఆప్షన్ ఏ పుటాకార కటకం, ఆప్షన్ బి సమతల కటకం, ఆప్షన్ సి కుంభాకార కటకం, ఆప్షన్ డి గోళాకార కటకం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కుంభాకార కటకం. సో కుంభాకార కటకం అనేది మధ్యలో మందంగా ఉండి అంచుల వద్ద పలుచుగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ బిట్, మధ్య భాగం అంచుల కంటే పల్చగా ఉండే కటకాన్ని ఏమంటారు? ఆపోజిట్. ఆప్షన్ ఏ కుంభాకార కటకం, ఆప్షన్ బి పుటాకార కటకం, ఆప్షన్ సి ఉబ్బు కటకం, ఆప్షన్ డి ప్రతిబింబ కటకం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పుటాకార కటకం. నెక్స్ట్ బిట్, దర్పణాలపై నుంచి కూడా బిట్స్ వస్తున్నాయండి. సో ఫస్ట్ బిట్ గమనించినట్లయితే, దంత వైద్యులు దంతాలను పెద్దవిగా చూడడానికి ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ కుంభాకార దర్పణం లేదా కాన్వెక్స్ మిర్రర్, ఆప్షన్ బి సమతల దర్పణం లేదా ప్లేన్ మిర్రర్, ఆప్షన్ సి పుటాకార దర్పణం లేదా కాన్కేవ్ మిర్రర్, ఆప్షన్ డి గోళ దర్పణం లేదా స్పెరికల్ మిర్రర్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పుటాకార దర్పణం లేదా కాన్కేవ్ మిర్రర్ అనేది దంత వైద్యుడు లేదా డెంటిస్ట్ అనేవాడు దంతాలను పెద్దగా చూడడానికి ఉపయోగిస్తాడు. రైట్. నెక్స్ట్ బిట్ లో రియర్ వ్యూ మిర్రర్గా ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్? ఆప్షన్ ఏ పుటాకార దర్పణం, ఆప్షన్ బి సమతల దర్పణం, ఆప్షన్ సి కుంభాకార దర్పణం, ఆప్షన్ డి గోళాకార దర్పణం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కుంభాకార దర్పణం. నెక్స్ట్ బిట్, కుంభాకార దర్పణాలు డ్రైవర్లకు ఎలా ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ పెద్ద ప్రతిబింబం ఏర్పరుస్తాయి, ఆప్షన్ బి తలకిందుల ప్రతిబింబం ఇస్తాయి, ఆప్షన్ సి వెనుక వచ్చే వాహనాలను విస్తృతంగా చూపుతాయి, ఆప్షన్ డి నిజ ప్రతిబింబం ఇస్తాయి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వెనుక వచ్చే వాహనాలను విస్తృతంగా లేదా పెద్దవిగా చేసి చూపిస్తాయి. కోక్ మరియు కోల్తార్ అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి కూడా టెట్ బిట్స్ అనేవి వస్తున్నాయండి. సో ఫస్ట్ బిట్ గమనించినట్లయితే, నేల బొగ్గును స్వేదనం లేదా ఉష్ణ విశ్లేషణం చేసినప్పుడు ఏర్పడే దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కోల్తార్, ఆప్షన్ బి కోక్, ఆప్షన్ సి బొగ్గు వాయువు, ఆప్షన్ డి పీట్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కోక్. నెక్స్ట్ బిట్, కోక్ ప్రధానంగా ఏ మూలకంతో తయారై ఉంటుంది? ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి కార్బన్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కార్బన్. సో కోక్ అనేది ప్రధానంగా కార్బన్తో తయారై ఉంటుంది. నెక్స్ట్ బిట్, కోకును ప్రధానంగా ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ప్లాస్టిక్ పరిశ్రమ, ఆప్షన్ బి స్టీల్ తయారీ మరియు లోహాల సంగ్రహణ, ఆప్షన్ సి ఔషధ పరిశ్రమ, ఆప్షన్ డి రంగుల పరిశ్రమ. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్టీల్ తయారీ మరియు లోహాల సంగ్రహణలో కోకును ప్రధానంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్, కోల్తార్ అనేది ఎన్ని సబ్స్టాన్సెస్ మిశ్రమం? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 50, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 200. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 200. సో కోల్తార్ అనేది 200 పదార్థాల మిశ్రమం. నెక్స్ట్ బిట్, నాఫ్తలిన్ ఉండలు ఏ పదార్థం నుండి తయారవుతాయి? ఆప్షన్ ఏ కోక్, ఆప్షన్ బి పెట్రోలియం, ఆప్షన్ సి కోల్తార్, ఆప్షన్ డి బొగ్గు వాయువు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, గెస్ చేయండి. మనం జనరల్గా నాఫ్తలిన్ ఉండలను వాడుతూ ఉంటాం. అయితే వీటిని దేని నుంచి తయారు చేస్తారు?
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కోల్తార్. ఆస్పిరెంట్స్ కెలోరిఫిక్ విలువల నుంచి కూడా బిట్స్ వస్తున్నాయండి. సో ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటే ఆప్షన్ ఏ 1 కిలోగ్రామ్ ఇంధనం భాగంగా దహనం అయినప్పుడు ఉత్పత్తి అయ్యే ఉష్ణం. ఆప్షన్ బి 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం అయినప్పుడు ఉత్పత్తి అయ్యేటటువంటి ఉష్ణం. ఆప్షన్ సి ఇంధనము కరిగే ఉష్ణోగ్రత. ఆప్షన్ డి ఇంధనము మరిగే ఉష్ణోగ్రత. సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం అయినప్పుడు ఉత్పత్తి అయ్యేటటువంటి ఉష్ణాన్ని కెలోరిఫిక్ విలువ అంటారు. ద యూనిట్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఈజ్. సో ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ ప్రమాణం. ఆప్షన్ ఏ కిలో జౌల్ పర్ కేజీ. ఆప్షన్ బి జౌల్. ఆప్షన్ సి వాట్. ఆప్షన్ డి న్యూటన్. సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కిలో జౌల్ పర్ కేజీ. మెజర్మెంట్స్ లేదా కొలతలు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి కూడా బిట్స్ వస్తున్నాయండి. సో 1 ఇంచ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్. 1 అంగుళం ఎన్ని సెంటీమీటర్లకు సమానం? ఆప్షన్ ఏ 1 సెంటీమీటర్. ఆప్షన్ బి 2.54 సెంటీమీటర్. ఆప్షన్ సి 25.4 సెంటీమీటర్. ఆప్షన్ డి 12 సెంటీమీటర్స్. సో మై డియర్ ఆస్పిరెంట్స్ దీనికి ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2.54 సెంటీమీటర్స్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంచ్ ఆర్ 1 అంగుళం. రైట్, నెక్స్ట్ బిట్. ఆస్ట్రనామికల్ డిస్టెన్సెస్ ఆర్ యూజువల్లీ మెజర్డ్ ఇన్. సో ఖగోళ దూరాలను సాధారణంగా ఏ ప్రమాణంలో కొలుస్తారు? ఆప్షన్ ఏ కిలోమీటర్స్. ఆప్షన్ బి పార్సెక్. ఆప్షన్ సి లైట్ ఇయర్. ఆప్షన్ డి మైక్రోమీటర్. ఆప్షన్ డి మైక్రోమీటర్. సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాంతి సంవత్సరం లేదా లైట్ ఇయర్లో ఖగోళ దూరాలను కొలుస్తాం. నెక్స్ట్ బిట్. క్రింద ఇచ్చిన ప్రమాణాల్లో అత్యంత పెద్ద ప్రమాణం ఏది? ఆప్షన్ ఏ కిలోమీటర్. ఆప్షన్ బి పార్సెక్. ఆప్షన్ సి మైల్. ఆప్షన్ డి ఫుట్. సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పార్సెక్ అనేది ఇది అత్యంత పెద్ద ప్రమాణం. మై డియర్ ఆస్పిరెంట్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మీకు ఏ సబ్జెక్టులో వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.